వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తాను. అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎక్కువ ప్రాసెస్తో కాకుండా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూస్తాను. అయితే దీనికోసం మనం మొదటగా చేయాల్సింది ఏంటి అంటే మసాలా రెడీ చేసుకోవాలి. అయితే మనం ఈ మసాలా రెడీ చేసుకోవడానికి నేను కొద్దిగా ఒక 2-3 జీడిపప్పులు, కొద్దిగా పల్లీలు, ఒక పిడికెడన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అన్నమాట, కంప్లీట్గా ఆప్షనల్, ఉంటేనే వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి, సో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏది ఉంటే అది వేసుకొని ఫ్రై చేసుకోండి. మామూలుగా మసాలా కర్రీస్కి ఎండు కొబ్బరి బాగుంటుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను పచ్చి కొబ్బరి తీసుకొని బాగా ఫ్రై చేశాను. అయితే ఇక్కడ చూడండి, పల్లీలు వేయించుకున్నాను, పచ్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నాను, జీడిపప్పు, అలాగే ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే చింతపండు రసం. సో పులుపు కోసం కొద్దిగా చింతపండు గుజ్జు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకునేవన్నీ గ్రైండ్ చేసి మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ముక్కల్ని మీడియం సైజులో ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకవేళ మీరు కావాలంటే క్యాప్సికమ్ ముక్కలు ఎలాగుంటాయో క్యాప్సికమ్ అలాగే కూడా గింజలు తీసేసి కాయలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అంత తినలేమని ఇలా ముక్కల కింద కట్ చేశాను. అయితే ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఇందులో ఆయిల్ వేసేసి క్యాప్సికమ్ ముక్కలు అనేది వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి వేడెక్కిన ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే క్యాప్సికమ్ ముక్కలు ఆయిల్లో వేయగానే చిల్లుతాయండి. సో అందుకే నేను వేసేటప్పుడు చూపించలేదు మీద పడతాయని. సో కొద్దిగా ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని సపరేట్గా ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉండడానికి క్యాప్సికమ్ ముక్కలు లైట్గా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో నేను చూపిస్తాను, ఇలాగ లైట్గా మనకి ఇలా ఫ్రై అయినట్టు మీకు ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ రేంజ్లో ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇంతకుముందు క్యాప్సికమ్ ముక్కలు ఏదైతే ఫ్రై చేశానో అందులో మనకి ఆయిల్ అలాగే ఉంటుంది, అదే ఆయిల్ తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా. సో ఆయిల్ తీసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో ఈ జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండి. సో పసుపు వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మీరు ఉప్పు కారం కావాలి అనుకుంటే ఇప్పుడే ఆయిల్లో వేసుకోవచ్చు. మీకు మంచి కలర్, రెడ్డిష్ కలర్ కర్రీ అనేది కనిపించాలి అనుకుంటే అయితే ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా వాటర్ వేసి సో ఇలా గుజ్జులాగా పేస్ట్ లాగా తయారు చేశాను. చెప్పాను కదా, ఆనియన్స్, కొబ్బరి, జీడిపప్పు, అలాగే పల్లీలు ఫ్రై చేసుకున్న పేస్ట్ అన్నమాట. సో మిక్సీ పట్టుకొని ఈ వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. అయితే మనకి ఈ మసాలా ఏదైతే ఉంటుందో పేస్ట్, ఇది ఎగురుతూ ఉంటుంది. సో మూత పెట్టి కుక్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో మసాలా కర్రీ అంతా ఎగిరి బయటపడుతూ ఉంటుంది. సో ఇలా బబుల్స్ లాగా ఎగిరి పడుతూ ఉంటుంది, చూసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. సో నేను ఆయిల్లో ఎందుకు వేయలేదు అంటే టేస్ట్ అనేది రావాలంటే, ఎలాగో ఈ పేస్ట్ చాలాసేపు ఉడకబెడతాం కాబట్టి సో కరివేపాకు టేస్ట్ రావాలని వేసాను. అండ్ మనం ఈ కర్రీకి సరిపడంత ఉప్పు, అలాగే కర్రీకి సరిపడంత కారం, సో ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ అంతా కారం అనేది వేసేసుకోవాలి. కొద్దిగా చిటికెడు గరం మసాలా అండి. సో మామూలుగా మసాలా కర్రీ అంటే చాలామంది ఎక్కువ మసాలాలు వేసేస్తారు, అది మీ ఇష్టం అన్నమాట. మేము ఎక్కువ మసాలా తినము, అందుకే చిటికెడు మసాలా పొడి, గరం మసాలా పొడి కూడా వేసాను. అయితే ఇంకొకటి ఏంటి అంటే, మీరు కావాలంటే నువ్వులు కానీ గసగసాలు కానీ ఈ పేస్ట్ తయారు చేసేటప్పుడు, మిక్సీ పట్టేటప్పుడు వాటిని కూడా వేయించుకొని వేసుకోవచ్చు. కాకపోతే స్పైసీ ఎక్కువ అవుతుందని నేను అవన్నీ వేయలేదు. మీరు కావాలంటే గసగసాలు కానీ ఇవి నువ్వులు కానీ వేయించుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అయితే ఈ ఉప్పు, కారం ఇవి వేసాం కదా, గరం మసాలా బాగా కలిపేసుకోవాలి, ఉండలు కట్టకుండా, లంప్స్ కట్టకుండా కలిపేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. సో 15 మినిట్స్ అలా కుక్ చేసుకొని కావాలి అంటే
కొద్దిగా ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. చూడండి ధనియాల పొడి కూడా వేసేసాను. సో మనం ఇంకా ఇందులో వేసుకునేది ఏం లేదండి. అన్నీ ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసాను కదా. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలి. మీరు పచ్చి క్యాప్సికమ్ ముక్కలు వేసారనుకోండి కొద్దిగా పచ్చి వాసన సరిగా ఉడికినట్లు అనిపించదు. అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మీకు ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది ఎక్కువ టైం కాదండి, తొందరగా కుక్ అవుద్ది. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి ఇలా ఆయిల్ పైకి తేలిపోయి సో ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. సో తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ప్రాసెస్ లేకుండా అన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. సో ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో మళ్ళీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.